చంద్రబాబు గారిని విమర్శించాలని కాదు, కానీ నేను 2017లో రాజకీయాల్లోకి వచ్చాను. 2017 నుంచి 19 మధ్యలో అంటే ఆ 2 years ఆఫ్ పలాస నియోజకవర్గానికి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నా మీద 5 ఎఫ్ఐఆర్లు వేసింది అప్పటి ప్రభుత్వం. 5. నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా పోనీ 19 నుంచి 24 వరకు. ఒక్కటంటే ఒక్క కేసు అపోజిషన్ లీడర్ మీద మేము పెట్టామా? ఒక్క ఎఫ్ఐఆర్ వేసామా? మాట్లాడితే పోలీసులతో బంధించేశారు, పోలీసులతో ఇబ్బంది పెట్టారంటే ఒక్క ఎఫ్ఐఆర్ చూపించమని అడుగుతాము. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 15 రోజులే కదా అయింది, ఆల్రెడీ ఇంకొక ఎఫ్ఐఆర్ నా మీద వేశారు. అంటే ఇంకా ఈ 5 ఏళ్ల కాలంలో నా మీద ఇంక ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు? నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు. ఆ రోజు అలాగ మాట్లాడాడు, ఈ రోజు ఎలాగ అన్నాడు, పాతవి అవి ఇవి కొత్త తీసి ఇంకెన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు, ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు? నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 15 రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా, గవర్నెన్స్ మీద కంటే కూడా, పరిపాలన మీద కంటే కూడా కక్షలు కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది. అవే ప్రధానం అనుకుంటుంది. దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం, ఆస్తుల మీదకి వెళ్ళడం, ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనం అందరం చూస్తాము. దానికి నేనేమి మినహాయింపు అనుకోవడం లేదు. నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తారు. వాటన్నిటికీ ప్రిపేర్డ్గానే, వాటన్నిటికీ కూడా ప్రిపేర్డ్గానే 2029 868 2868 అంతేనా? అలాగా కల్కి 2029 లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాం, పని మొదలు పెడతాం. నిజంగా 164 సీట్స్ మేము తీసుకున్నాం కదా, మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి? అవునా కదా చెప్పండి? మేము అలా ఏం లేము కదా. అలాగే పోలీస్ కూడా అంత అగ్రెసివ్గా లేరు కదా. పోలీస్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా 10 days 14 days అయింది, హార్డ్లీ 14 days అయింది, 12 days 14 days అయింది. ఇంకా ఫర్దర్గా చాలా రోజులు ఉంది. అలాగే అంతవరకు తెచ్చుకోం. ఈ రోజుకే మాకు కంక్లూజన్ వచ్చింది. 14 రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి చేయాలి, ఇవి ఉన్నాయి పెండింగ్ అని చెప్పి మాకు ఒక అవగాహన వచ్చింది. దాని మీద ఎలా చేయాలన్నది కార్యాచరణకి వెళ్తాం. దిశ చట్టమే లేనప్పుడు రిఫార్మ్స్ ఉండేది ఏంటండి? దిశనే లేదు, దానికి రిఫార్మ్స్ ఎందుకు ఉంటాయి? సో దిశ పోలీస్ స్టేషన్స్ కూడా నేమ్ మార్చుకోవడానికి అది ఏ విధంగా క్యాబినెట్కి వెళ్ళాలా ఏంటనేది ఒకసారి వర్కౌట్ చేస్తున్నారు. లేదు, అదే చెప్పాను కదండి, అన్ని రాసుకున్నాం. హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, విఆర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంతవరకు ఫండ్ మనం రైజ్ చేసుకోగలం, ఎంతవరకు ఫండ్ ఉంది, ఇంతవరకు ఎంత డెఫిషియట్లో ఉన్నాం, వెహికల్స్ ఎన్ని కావాలి, పోలీస్ స్టేషన్స్ ఎన్ని కావాలి, ఈ ఎంత రిక్రూట్మెంట్ ఉంది, ఇంకా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్ కేటగిరీస్ అంత ఇన్డెప్త్గా వెళ్ళాం. సో మేము ఒక రిపోర్ట్ అయితే మేము రెడీ చేసుకోం. ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని స్టేజెస్ వైజ్గా మాత్రం డెఫినెట్గా మేము మీట్ అవుతాం. అదే చెప్తున్నాను కదండి, ఆల్రెడీ మేమైతే ఒక రెడీ చేసుకున్నాం. ఆ రిపోర్ట్ అంతటినీ కూడా సీఎం గారి చేతిలో పెడతాం. ఒక పక్క మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేసుకోవాలన్నది స్టేట్ గవర్నమెంట్ నుంచి, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురావాలన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే సరిపోతారు సార్. నేను ఏమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు, కొంత స్మార్ట్ వర్క్ చేయాలి. డెఫినెట్గా మీరు అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది ఖాయం జరగాలి, నేను దానికి ఒప్పుకుంటా. అట్ ద సేమ్ టైం కొంత ఉంది. ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ రన్ అయినాయి. నిన్న అక్కడ ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకున్నాయి కదా. సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి. కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం, కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కొత్త ఎస్పీ ఆఫీసర్స్కి తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి.
ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అధ్వాన స్థితిలో ఉంది.